హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్యాస్ డైరీ. ఈరోజు నా ఛానల్లో చూపించబోతున్న రెసిపీ పన్నీర్ కర్రీ. దీనికి ముందుగా ఆనియన్, టొమాటో, పన్నీర్ ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే కూరకి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, కరివేపాకు, కసూరి మేతి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. వీటితో పాటు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, చిల్లీ, పన్నీర్, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో జీడిపప్పును వేసి వేయించి, తర్వాత టొమాటో, ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాలి. ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు బాగా మగ్గి దగ్గరకు అయిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. చిల్లీ వేసి ఆ తర్వాత మిక్సీ చేసుకున్న ఆ పేస్ట్ని కొంచెం వాటర్తో కలిపి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే గరం మసాలా 2 స్పూన్స్ వేసుకొని బాగా కలిపి, తర్వాత కారం వేసి కలుపుకోవాలి. వీటన్నిటితో పాటు కొద్దిగా కసూరి మేతి వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి కనిపిస్తుంటుంది. అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులో ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కూర దగ్గరకు అయ్యే వరకు మీ గ్రేవీని బట్టి, థిక్నెస్ని బట్టి దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోవాలి. పన్నీర్ కూర రెడీ అయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇది చపాతీ, రోటీ, పుల్కా, బగారా రైస్, వెజ్ బిర్యానీ దేనికైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.